హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాలు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై ఈరోజు కేబినెట్ నిర్ణయాలను ఈ వీడియోలో చూద్దాం. మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో చెప్పిన విధంగానే గ్రామ వార్డు సచివాలయాలను మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను 3 రకాలుగా, అంటే 2500 కంటే తక్కువ జనాభా గల సచివాలయాలు మరియు ఈ సచివాలయాల్లో 3 మల్టీపర్పస్ మరియు 3 టెక్నికల్ సిబ్బంది చొప్పున మొత్తం 6 సిబ్బందిని, అదేవిధంగా 2500 జనాభా నుంచి 3500 జనాభా గల సచివాలయాలుగా, ఈ సచివాలయాల్లో 3 మల్టీపర్పస్ అసిస్టెంట్స్ మరియు ఫంక్షనరీస్, అదేవిధంగా 4 టెక్నికల్ ఫంక్షనరీస్ చొప్పున మొత్తం 7 ఫంక్షనరీస్ ను, మరియు అదేవిధంగా 3500 పైన జనాభా గల సచివాలయాలకు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్ మరియు 4 టెక్నికల్ ఫంక్షనరీస్ చొప్పున మొత్తం 8 మంది సిబ్బందిని కేటాయిస్తారని, మరియు మిగిలిన వారిని ప్రతి సచివాలయానికి 1 చొప్పున ఆస్పిరేషనల్ ఫంక్షనరీగా ప్రభుత్వం ప్రవేశపెట్టే టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడానికి నియమిస్తారని తెలియజేశారు. అదేవిధంగా ఈ సచివాలయాల్లో గ్రామ సచివాలయం అయితే పంచాయతీ సెక్రటరీ గారు హెడ్ గా, మరియు వార్డు సచివాలయం అయితే వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారు హెడ్ గా ఉంటారని తెలియజేశారు. ఈరోజు కొత్త విషయం ఏమిటంటే, రాష్ట్ర స్థాయిలో గౌరవ మంత్రులు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీల వారితో స్టేట్ లెవెల్ కమిటీ మరియు డిస్టిక్ లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఎమ్మెల్యేలు మరియు గౌరవ మంత్రులతో కమిటీ ఈ విధానాలను తయారు చేస్తారని తెలియజేశారు. ఈ విషయంపై ఏ చిన్న అప్డేట్ అయినా మన మిత్రులందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేశామండి. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్.